నమస్తే అండి. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి సర్కారు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఆ వ్యూహాలలో భాగంగానే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు రూపంలో వస్తున్నట్టుగా అనుకుంటున్నటువంటిది. అటు జగన్ సైతం కూడా కూటమి సర్కారు పైన పోరుబాటకు సిద్ధం అయ్యారు. ఇదే సమయంలో జగన్ పైన పోరాటానికి మరో మాజీ ఐపీఎస్ రంగంలోకి దిగారు. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటిస్తూనే జగన్ తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయన జగన్ పతనం కోసం రాజకీయాల్లోకి వస్తున్నటువంటిగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఆ మాటల్లో. అయితే పార్టీ పైన స్పష్టత ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరుతాను లేదా కొత్తగా పార్టీ పెడతారన్నటువంటిది. కానీ ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టు కూడా వద్దనుకొని రాజకీయాల్లోకి ఏబీ రావటం వెనుక కారణం ఏమిటనేది ఒకంత ఆయన మాటల్లోనే స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. ఆయనే జగన్ని టార్గెట్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను, జగన్ టార్గెట్ చేస్తాను అన్నటువంటి విధంగా. అయితే జగన్ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. జగన్ గారి హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు గారు సీఎంగా అప్పట్లో తొలి అనురాధ గారిని నిఘా చీఫ్గా నియమించారు. ఆ తర్వాత అనురాధ గారి తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా 2019 ఎన్నికల వరకు కూడా కొనసాగుతూ వచ్చారు అదే దానిలో. అయితే ఇక జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారి పైన పలు విచారణలు జరిపించారు. ఆ విచారణలకు అనుగుణంగా సస్పెన్షన్లు కొనసాగిస్తూ వచ్చారు. వైసీపీ హయాంలో 4 ఏళ్ల పాటు ఈ విధమైనటువంటి సస్పెన్షన్లతో ఆయన ఉన్నారు. కూటమి సర్కారు వచ్చాక దాన్ని క్రమబద్ధీకరించారు. దానిలో భాగంగానే నామినేటెడ్ పదవి కట్టబెట్టింది కూటమి సర్కారు. అయితే ఆయనకు వచ్చినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పైన ఇప్పటి వరకు కూడా ఆ పదవి స్వీకరించలేదు. అయితే ఇప్పటి వరకు తాజాగా ఇప్పటి వరకు కూడా తనకు కేటాయించినటువంటి పదవి బాధ్యతలు ఆయన స్వీకరించలేదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తాజాగా పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, పదవులు ఆశించి కాదని అని ఈ విధంగా ప్రకటించారు. జగన్తో తనకు విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవంటూనే అక్రమాలను మాత్రం బయటకు తెస్తానని తెలిపారు. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. మరి గతంలో కోడికత్తి శ్రీని చేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల కోసమే, విజయం కోసమే అలా చేశారు, తనంతట తాను పొడుచుకొని సింపతి సంపాదించాలని అన్నారు. మరి అట్లాంటి తన మనిషి అనేటప్పుడు తన మనిషి కోసం వ్యతిరేకమైనటువంటి జగన్ మీద కక్ష తీర్చుకోవటానికి వస్తున్నాను అనేటటువంటి విధంగా ఆయన అక్రమాలను బయటికి తీస్తాను అన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వర్గానికి చెందిన వారు అక్కడికి ఎలా వెళ్ళారు? మరి ఇక్కడ ఆ విధంగా కోడికత్తి శ్రీను మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అయినప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించారంటే ఇక్కడ తెలిసిపోతుంది ఏమిటి ఈ రాజకీయ చతురత, ఈ రాజకీయ పరిణామాలు ఎలా అన్నది పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అని ప్రజలు అనుకుంటున్నారు. మరి తనకు ఇదో కొత్త అధ్యాయమని, జగన్ అక్రమాలను వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇది కూటమి సర్కారు ఆలోచనలో ఈయన ఒక భాగంగానే వచ్చారు. అంతేగాని ఈయన ఏదో ప్రజలకి చేసేది, ప్రజలకి అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటిది ఏది ఏమైనా కానీ ఇవన్నీ బాధలు ఎందుకండి? కూటమి సర్కారు వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ షేర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కూటమి సర్కారుకే ఓటు వేస్తారు తర్వాత. మరి ఆ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇట్లాగా చేయకుండా ఇట్లాంటి వాటి అన్నింటితోని జగన్మోహన్ రెడ్డిని కొట్టాలి, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అన్నటువంటిది అయితే అది పైన భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజలు తనని విశ్వసించారు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.